వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న నా సోదరులకు, సోదరీమణులకు, బిడ్డలకు, తమ్ముళ్ళకి అందరికీ పేరు పేరున కొలిమి సలాములు. జై తెలంగాణ, జై తెలంగాణ. బాను ఇప్పుడు మాట్లాడుతూ నాకు ఇది పండుగ వాతావరణం లాగా అనిపిస్తుంది. ఇది పండుగ సందర్భం కూడా మా ఆడపిల్లలకు. అయితే 2 తెలుగు రాష్ట్రాలలో ఈ E6-9 ఛానల్ ఉందని అన్నారు. నాకు ఒక అనుమానం ఏమొచ్చిందంటే మా బాను తెలంగాణ లేకపోతే ఆంధ్రనా అని అనిపించింది. నాకు తమ్ముడుగానే తెలుసు, నిజాయితీపరుడుగా మంచి నిబద్ధత కలిగిన వ్యక్తిగా మాత్రమే తెలుసు. అది భాను ప్రసాద్గా, తర్వాత భూమికి ప్రతీకలైనటువంటి, భూమికి ప్రతినిధులైనటువంటి వ్యక్తిగా. అయితే ఈ తమ్ముడి పేగు నా పేగు ఒకలాగా ఎందుకు తనలాడుతుంది అని అనిపిస్తున్నప్పుడు నాకు తెలంగాణ ఉద్యమం ఆశాంతం మా ముఖం ఎక్కడ రికార్డు కాలే, మా మాట రికార్డు కాలే, మా పిడికిళ్ళు రికార్డు కాలే. మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి ఆంధ్రోళ్ళే ఉద్యమంలో హైలైట్ అయ్యిండ్రు. ఇప్పటికీ యాక్టివిస్టులు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే. అయితే ఈ మధ్యన తమ్ముడు మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ యాక్టివిస్టులు అంటే చాకలి ఐలమ్మలాగా ఇక్కడ ఉన్నటువంటి చేర్లల్లా చెలికలల్లా ఉండే తల్లులే అక్క, ఇలాగనే ఉంటారని తమ్ముడు చెప్పిండు. అదే కాకుండా ఒక రోజు ఈ 2 ఏళ్ళు అవుతున్నట్టుంది, 2-3 ఏళ్ళ కింద ఉన్నట్టుంది, చందు తులసి పైన దాడులు జరుగుతున్నప్పుడు నా ఒక వీడియో అరగోపాల్ సార్ చూడు ఎట్లా చూస్తుంటారు రాసోస్ లలితకై అని ఒక కంపెనీల తోటి మొట్టమొదటి వీడియో వచ్చింది. అరే ఎంత భయపడతలేడు తమ్ముడు, ఎంత ధైర్యంగా ఈ విషయం మాట్లాడుతున్నాడు అని. అక్కడ మాట్లాడింది ఏంటి అంటే, నేను ఈరోజు E6-9 మీరు ఇంటికి వెళ్ళినాక చూడండి అందులో ఏముందో. ఏం మాట్లాడింది అంటే, రాష్ట్రం మొత్తంలో ఊపా కేసులుంటే మన సార్ పైన ఊపా కేసులు ఎత్తేసిండ్రు, మిగతా వాళ్ళపైన ఉన్నాయి అని ఆ రోజు మాట్లాడిన. అంటే నాకు హరగోపాల్ సార్ పైన ఎట్లాంటి కక్ష కానీ ప్రతీకారం కానీ లేదు. ఇంతకుముందుకు మా సదానంద రెడ్డి సార్ మాట్లాడినట్టు నాకు ధైర్యం చాలా ఎక్కువ అన్నారు. ఇది ధైర్యం అని మీరంటున్నందుకు సంతోషం. మాకు ఇది మనసులో ఉన్నటువంటి ఆవేదనను ప్రజలకు, నా తోటి జనానికి చెప్పడంలో వచ్చే ఆలోచనలని నేను భావిస్తున్నాను. ఈ సభలో మా తమ్ముడు N9 మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి ఇక్కడే ఉన్నాడు. ఆడవాళ్ళు తెలుగులో అంటే 2 రాష్ట్రాలలో కలిపి మహిళల సంఖ్య చాలా తక్కువ ఉంది జర్నలిస్టులుగా. ఉమెన్ కలెక్టివ్ అని ఒక వేదికను పెట్టుకొని పనిచేస్తున్న విప్లవశ్రీ ఇక్కడే ఉంది. ఒక్కసారి లేచి నిలబడు విప్లవశ్రీ. తర్వాత మన కొంతమంది వాళ్ళు వీళ్ళు మా బానుతో సహా చూపిస్తే, అంటే మా ఇంటర్వ్యూలో లేకపోతే ఇట్లాంటి రికార్డులు, అంటే అక్కడిక్కడ మాట్లాడిన ఉపన్యాసాలను రికార్డు చేసి జనం మధ్య తీసుకొస్తే, నేను ఏ నాకు ఈ గుర్తింపు బాను వల్ల, రాకేష్ వల్ల, మా శ్రీనిధి వల్ల, చరణ్ వల్ల, ప్రవీణ్ వల్ల కలిగింది. ఇవి నేను ఏమంటున్నాను అంటే, ఇవి మాకు అంటే ఇప్పుడు బీఆర్ఎస్కి ఒకటి, బీజేపీకి ఒకటి, కాంగ్రెస్కి ఒకటి, ఎంత పెద్ద ఆఫీసులు, ఎంత భూ విస్తీర్ణం కలిగి, ఎన్ని గదులతోటి ఆ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఇంత పెద్ద వ్యవస్థను తట్టుకొని నిలబడుతూ మాలాంటి అనేక మంది స్వరాలను
అవసరం ఉంది. ఇదే టైంలో అభినందనలు కూడా తెలియజేయవలసినటువంటి అవసరము ఉంది. ఫోన్ చేసి అక్క మీరు తప్పకుండా ప్రోగ్రాం ఒకటి ఉంది, మీరు ప్రోగ్రాంకి రావాలి అని చెప్పింది. నువ్వు బోనాల పండుగగా, బతుకమ్మ పండుగగా మేము ఇక్కడ మా గొంతులను, మా స్వరాలను పూల వరుసలుగా పేర్చుకోవాలి. అనేక ఇబ్బందులు, ఎంత పెద్ద ఉద్యోగం వదిలేసి ఈరోజు తను ఈ మీడియా రంగంలోకి రావడానికి చిన్నప్పటి సంతి ప్రజలలోనే ఉన్నాడు. ప్రజల పై జరుగుతున్న అవినీతిని చూసి వదిలేయలేదు. మెదడుతో ఆలోచించి మనం ఎట్లయినా నేను జనంలోకి, జనం పాలన పక్షం కదా, ప్రజల మనిషి కదా, పెద్ద చదువు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, దీవెనలు తీసుకుంటుండు. మా అందరి ఆశీర్వాదాలు ఉంటాయి. దాంతోపాటు అవసరం ఏముందంటే మనము కూడా ఆయనకు కొంత వెసులుబాటు ఎట్లా కల్పించాలి. కానీ అందరం కలుసుకుంటే తలా ₹1 మనం ఏర్పాటు చేసి అవసరం ఉంది. అదందరం కలిపి ఒక కమిటీగా ఏర్పడి తమకి వనరులు తర్వాత వేదిక మీద మా భూపతి వెంకటేశ్వర్లు ఉన్నాడు. అంటే ఇక్కడ సభలు జరిపిన వాళ్ళ కష్టాలు ఎట్లా ఉంటాయో తెలుసు. కానీ బాను లాంటి వాళ్ళు, తర్వాత మా తమ్ముళ్ళ లాంటి వాళ్ళు ఇది విజయమే అని నాకు అనిపిస్తుంది. వచ్చింది కాబట్టి భూమి కోసం ఒక 2-3 నిమిషాలు మాట్లాడుకుందాం. ఏమని చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు? అల్లుడు వస్తే ఎడమంట పెడతాం, బిడ్డ పెళ్లి చేసినాక అల్లుడు ఒకడే రాలే ఇంటికి. ఇప్పుడు 2 బిడ్డలు వచ్చిర్రు, కొడుకో బిడ్డ. మూడు ఎకరాల భూములేవి దళిత ముఖ్యమంత్రి. మీ ఆస్తులు ఎంతగానో పెరిగిపోయినాయి. అవి 10ల సంఖ్యలో చెప్తున్నటువంటి వాడు బాను. ఆ ప్రభుత్వం మీద ఎంతో కొంత విసుకో లేకపోతే మార్తి మూసి ప్రక్షాళన అంటే నాగార్జున ఇల్లు కూలగొడుతుందేమో, కన్వెన్షన్ ఏదో ఏదైతే పెళ్లికి పిలుస్తున్నాడు, అఖిల్ పెళ్లికి పిలుస్తున్నాడు అంటే
ఎస్టీ మైనారిటీల ప్రభుత్వాలు రావాలి, ఇందులో నుంచి నాయకులు తయారు కావాలి. మీడియా ప్రతినిధులుగా నిలబడుతున్నారు, వీళ్ళ నుంచే కొత్త నాయకులు తయారవుతారు. వీళ్ళు చూపే నన్ను ఈ మధ్య నేను కూడా ఒక సంస్థ పెట్టిన, అదేంటి కేంద్రం ఒక బిల్ పాస్ చేసింది. ఏం బిల్ పాస్ చేసింది? బీసీ మహిళల ప్రాతినిధ్యం లేకుండా ఈ బిల్లును పాస్ చేయడం, మధు దండావతి ఈ పార్లమెంట్ లో బిల్లును అడ్డుకున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి సందర్భం. అయితే రాజ్యసభ సభ్యులుగా ఉండి తర్వాత ఈమె ఎంపీగా కవిత కూడా చాలా చెప్పిన, అంటే అనేక విషయాలు ఉన్నప్పటికీ కూడా బాను కూడా దృష్టిలో పెట్టుకొని చాలా మంది వక్తలు ఉన్నారు అని అంటున్నారు. సరే, తప్పకుండా అలాగే మీ ఇదే నిజాయితీతోటి ఇదే నిబద్ధతతో సోమన్నకి తర్వాత సభ ప్రారంభంలో డాక్టర్ మా తాటి ప్రాముల మృత్యుంజయ అన్నగారు వచ్చి ఉన్నారు. వారు అమెరికా నా సహచరుడు నా భర్త దాసోస్ కృష్ణమాచారి కూడా సభలో మా రూపం వేరే మారాలని ఆశిస్తూ జై తెలంగాణ.